వెల్కమ్ టు వేటు మీడియా. దశాబ్దాల పోరాటం, వేలాది ఆశలు, అమరుల త్యాగాలు, ప్రజల ఆత్మగౌరవం దేనికోసం అంటారా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1969 సంవత్సరంలో తొలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. మలిదశ ఉద్యమం 2001 నుంచి 2014 వరకు జరిగింది. ఈ మలిదశ ఉద్యమంలో కూడా ఎంతో మంది విద్యార్థులు అమరవీరులయ్యారు. దేనికోసం ఇది? ఎవరింటి కోసం చేసిరు అంటే, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలను వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి 69లోనే మన పెద్దలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తర్వాత 2014 జూన్ 2న మనకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తెలంగాణకి వలస వచ్చిన వలసవాదులు తెలంగాణని అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు. ఊరికేనే రాలే మా తెలంగాణ. ఎంతో మంది అమరవీరుల త్యాగం మా తెలంగాణ. ఎన్నో అవమానాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఒకప్పుడు నీళ్లు లేవు. కరువుకు ప్రసిద్ధి తెలంగాణ. పాలమూరు జిల్లా చూసుకున్నట్లయితే వలసల జిల్లా అని పేరుండే. మరి ఈ రోజు ఎట్లుంది తెలంగాణ? 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉంది అంటే, తెలంగాణ రోజు అభివృద్ధి చెందుతుంది. మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు తెలంగాణను చూసి. తెలంగాణ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారు మీరు. మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, మేము ఎవరినైనా గౌరవిస్తాం మా తెలంగాణకు వస్తే. కానీ తెలంగాణ మీద పడి ఏడిస్తే మాత్రం ఊరుకునేదే లేదు. మా సాంప్రదాయాలను, మా భాషను, మా యాసను ఎక్కడ కూడా అవమానపరిచినా కూడా, మీరు తెలంగాణలో ఎక్కడ దొరికినా కూడా అక్కడ మీకు మంచి సన్మానాలు, సత్కారాలు చేస్తాం. ఇక ఎందుకు తెలంగాణ అంటే చిన్న చూపు? ఇంకా ప్రతి దాంట్లో మీరే ఉండాలనా? మేము ఉండొద్దా? ఒక్క సినిమా, ఒక్క టైటిల్ పెట్టుకున్నాం మేము, ఇడుపు కాగితం అంటే, దానికి కూడా తెలుగులో డబ్బింగ్ చెప్పాలనా? అంటే ఇట్లాంటి అవమానాలు అంటే మీరు చూపెట్టిన సినిమాలు మీరు చూడలేదా? మీ యాసని, మీ భాషని మేము గౌరవించలేదా? మీ ప్రాంతానికి సంబంధించిన సినిమాలను మా తెలంగాణలో మేము అభిమానించలేదా? ఎందుకు మరి మా తెలంగాణ నుంచి నటులను, మా డైరెక్టర్లను, మా కళలను ఎందుకు అవమానిస్తున్నారు? ఇంకా మేము ఊకోం. ఎక్కడ కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. తెలంగాణను అవమానిస్తే తెలంగాణ ఊకనే ఇంట్లో కూర్చుంటే రాలే, మాకు కొట్లాడితే వచ్చింది. 1200 మంది నుంచి 1500 మంది ప్రాణ త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడింది. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరైనా దెబ్బతీస్తే మేము పార్టీలను పక్కన పెడతాం. పార్టీలను పక్కన పెట్టి ఎవరైతే అవమానించారో వాళ్ళకి సత్కారాలు చేస్తాం. ఇక ఇప్పటి నుంచి ఆడెవడో మొన్న మాట్లాడుతుండు యూట్యూబ్, అరే ఆంధ్రోల ఆస్తులు అమ్మితే తెలంగాణలో కొనగలుగుతారా? ఒకనొక టైంలో ఈ యూట్యూబరు నా యూట్యూబ్ ఛానల్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అప్పులైనాయి. ఒక స్కానర్ పెడుతున్నా, మీరు దయ ఉంచి నాకు భిక్షమేయండి అని అడుక్కున్నాడు. అదే యూట్యూబర్ ఇవాళ ఆంధ్రోల ఆస్తులు అమ్ముకోవడానికి తెలంగాణలో కాడ అన్ని పైసలు ఉన్నాయి అంటుండు. అరే యూట్యూబర్ గా నీకు చెప్తున్నా, మేము పల్లి బఠానీలకు పెట్టే పైసలు పెడితే మీ ఆస్తులని మేము కొనుక్కోగలుగుతాం. నీకు మేము చెప్తున్నాగా, పల్లి బఠానీలకు పెట్టే పైసలతోనే నీ ఆస్తులని కొనుక్కోగలుగుతాం. ఇంకొకసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఎవ్వరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా? ఈ నేల కోసం పోరాడిన ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యమకారుడికి, ప్రతి కుటుంబానికి వినమ్ర నివాళులు అర్పిస్తుంది వేటు మీడియా. తెలంగాణ ఉద్యమం ఒక రాష్ట్రానికి మాత్రమే కాదు, ఒక స్వాభిమానం, ఒక గుర్తింపు, మన భవిష్యత్తును అందించింది. మేము ఇప్పటికి కూడా తెలంగాణ అభివృద్ధి కోసం, ఐక్యత కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాం. ఇంకా అవమానిస్తా అంటే ఒప్పుకునేదే లేదు. మీరు బతకడానికి వచ్చిన వాళ్ళు బతకడానికి రండి, సంపాదించుకోండి, వెళ్ళిపోండి. అంతేకాని మా ఆస్తులు కొనగలుగుతారా? పచ్చగుంటే ఓరవట్లేదు, వెచ్చగుంటే ఓరవట్లేదు అనే మాటలు, చిల్లర మాటలు బంద్ చేయరు. ఇక థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం.